ఆ రోజే బీసీలు ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు నీ బీసీలు? ఇవాళ కూడా బీసీలు అభివృద్ధి చెందుతారు, ఏదో వైన్ షాప్ ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటారు, కష్టపడకుండా ఉంటారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కడు కావాలి అని చెప్పి అందరికి ఇచ్చాడు. ఒక ఎస్సీ ఓసీలే కాదు, వాళ్ళే కాదు, వీళ్ళే కాదు, అందరు డబ్బుండోడే కాదు, ఈ గౌడ కులస్తులు కూడా కష్టపడుతున్నారు. ఏది గాల్లో మా ప్రాణాలు గాల్లో దీపాలు పెట్టుకుంటున్నాం మేము. మరి అందరూ అండి మీరు వచ్చి ఎక్కండి, లేకపోతే ఎవడన్నా ఎక్కండి, వచ్చి పైకి ఎక్కండి. ఎప్పటి నుంచో సార్ అంటే మా కులవృత్తి అండి, మా కులవృత్తిని కాదనుకోము. ఆయన ఏదో రూపాయి ఎంతో కొంత బ్యాకప్ ఇద్దాము, పుషింగ్ ఇస్తే ఏమన్నా సంపాదించుకుంటారు చేసుకుంటారన్న ఉద్దేశంతో తప్ప దీని కోట్లో తినకుండా కూర్చో ఎవరు ఉండరు కదా. అది లేదు కదా. ఇదివరకు అదే చంద్రబాబు నాయుడు గారు సైకిల్ ఇచ్చాడు, మోకులు ఇచ్చాడు, పాయలు ఇచ్చాడు, కత్తులు ఇచ్చాడు. వచ్చాడు కనీసం గౌడ కులం అంటే నీకు దిక్కు లేదు, తెలియదు, తాడెక్కడ అంటే తెలియదు నీకు. నువ్వు వచ్చి రిజర్వేషన్ గురించి మాట్లాడితే అట్టాగండి. అంటే ఇదే పరిస్థితి కనుక జగన్మోహన్ రెడ్డి ఇదే పందా వెళ్తే బీసీలు నా బీసీలు అనుకునే వాళ్ళు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తారా సార్? ఇంకా నా బీసీలు మొన్న దెబ్బతో అయిపోతుంది అండి. ఇంకా బీసీ ఏముంది, ఎస్సీ ఏముంది, ఎస్టీ ఏముంది, ఏ పర్సెంటేజ్ 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ లేదు, నాకు వీళ్ళు ఓట్లు వేయలేదు అనే ఇది కూడా ఆయనలో చాలా స్పష్టంగా. అవునండి, ఓట్లే లేదా బీసీలు, ఓట్లే లేదండి. బీసీలు ఒక్కడే ఇలా కనీసం వాళ్ళ క్యాస్ట్ రెడ్లు వేయాలిగా. వాళ్ళైతే 11 సీట్లు ఎందుకు వస్తాయి? రావు కదా, ఇంకా రావాలి కదా.